వ్యూయర్స్, యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇవాళ మనం సెక్షన్ 4 ఎనర్జీ చూద్దాం. మనకి తెలంగాణ గవర్నమెంట్ చాలా ఫోకస్ చేసింది ఎనర్జీని యూటిలైజేషన్ పైన. దానికోసం వేరియస్ స్కీమ్స్, సోలార్ ఇంప్లిమెంటేషన్ చాలా అలా తెచ్చింది. సో ఇప్పుడు ఏమేమి ఇంప్లిమెంటేషన్, ఏమేమి స్కీమ్స్ తెచ్చిందో చూద్దాం. మనకి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఎనర్జీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్టార్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Government of Telangana focuses on optimum generation and utilization of hydro, thermal, solar and another renewable energy sources available in the state. Next, energy sector's GSDP at the rate current prices has increased by rupees 2,219 crore from 22,229 crore in 22-23 to 24,520 crore in 23-24. సో ఈ 2 ఇయర్స్ మధ్యలో కంపేర్ చేసి చూసినట్లయితే మనకి జిఎస్డిపి అనేది ఎనర్జీ సెక్టార్లో ఇంక్రీజ్ అయింది. ఎంత? 2,219 crore ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, యాక్సెస్ టు పవర్ ప్యాటర్న్ ఆఫ్ సప్లై అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవర్ చూసినట్లయితే యాజ్ ఆఫ్ December 1st, 2023 తెలంగాణ హ్యాడ్ ఏ కాంట్రాక్టెడ్ కెపాసిటీ of 19,475 megawatt and the state's installed solar capacity is 6,123 megawatt. State government has prioritized electricity for agricultural sector. సో స్టేట్ గవర్నమెంట్ అనేది ఎలక్ట్రిసిటీని ఎక్కువ ప్రియారిటీ అగ్రికల్చరల్ సెక్టార్కి ఇస్తూ వచ్చింది. నెక్స్ట్, దెర్ ఆర్ 28.34 lakh అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి మొత్తం అగ్రికల్చర్గా? 28.34 lakhs ఉన్నాయి. అదే ఏంటి 23-24లో. అండ్ ఇన్ యాన్యువల్ కన్జంప్షన్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ రోజ్ టు 19,995 million units ఫ్రమ్ 11,671 million units in 24-25, రిఫ్లెక్టింగ్ ఏ సబ్స్టాన్షియల్ గ్రోత్ ఇన్. సో మనం ఈ ఇయర్ నుంచి చూసుకొని ఇప్పుడు బేస్ ఇయర్గా పెట్టుకొని ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి గ్రోత్ ట్రెండ్ అనేది సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. ఇది జస్ట్ యాక్సెస్ ఆఫ్ పవర్, ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ పవర్ గురించే. నెక్స్ట్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ TG Transco is responsible for transmitting electricity across the state from power stations safely and effectively. ఈ టీజీ ట్రాన్స్కో వాళ్ళ ఎయిమ్ ఏంటంటే ఇట్ ఈస్ టు ప్లాన్, కన్స్ట్రక్ట్ అండ్ మెయింటైన్ ద ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఇన్ లైన్ విత్ గ్రోయింగ్ డిమాండ్ అండ్ ఇంక్రీసింగ్ జనరేషన్ అండ్ యూజింగ్ వరల్డ్ యాజ్ క్లాస్ టెక్నాలజీ టు ఎన్ష్యూర్ ద హైయెస్ట్ అవైలబిలిటీ, లోయెస్ట్ ఆపరేషనల్ కాస్ట్, రిలయబిలిటీ అండ్ సేఫ్టీ. ఈ డ్యూరింగ్ ఫిజికల్ ఇయర్ 23-24 transmission losses in Telangana were limited only 2.30. TS Genco is exploring all the possibilities of adding solar capacity. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే 4.6 మెగావాట్ సోలార్ పీవీ క్రిస్టలైన్ పవర్ ప్రాజెక్ట్ అనేది మనకి MHS పెద్దపల్లిలో కన్స్ట్రక్ట్ అవుతుంది. అది అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఈ ఇయర్ 24-25లో ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ప్యాటర్న్స్ చూసినట్లయితే మనకి డొమెస్టిక్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ అనదర్ కన్జ్యూమర్స్ కాన్స్టిట్యూట్ కూడా ఉంటాయి. ద కన్జ్యూమర్ బేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇన్ తెలంగాణ యాజ్ ఆఫ్ 23-24 దెర్ ఆర్ సో domestic, agricultural, industrial and another consumers constitute the consumer base of electrical connections in Telangana. As of 23-24 there are 183.23 lakhs electrical connections in the state. ఇంతమంది మనం ఇక్కడ కూడా చూసినాం అగ్రికల్చర్లో ఎంత ఉన్నాయి. సో మొత్తం స్టేట్లో ఇప్పుడు ఎంత ఎనర్జీ కన్జంప్షన్ అయిందని కూడా డాటా ఇచ్చినారు. యాజ్ ఆఫ్ 23-24 దట్ ఈజ్ 138.23 lakhs. అదే డొమెస్టిక్ వచ్చేసి 71.9%, అగ్రికల్చర్ వచ్చేసి 15.5%, ఇండస్ట్రియల్ అండ్ అదర్స్ వచ్చేసి 12.6%. వెరాజ్ మనకి డొమెస్టిక్ అనేది హైగా కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఇండస్ట్రీస్. మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇయర్ 23-24లో హైయెస్ట్ వచ్చేసి మనకి డొమెస్టిక్లో మేడ్చల్ మల్కాజ్గిరి విత్ 86.3% ఉంది, ఫాలోడ్ బై కొమ్రంభీం ఆసిఫాబాద్. అగ్రికల్చర్లో మనకి ఎక్కువ కనెక్షన్స్ తీసుకుంది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ 31.8%, ఫాలోడ్ బై జనగాం. ఇండస్ట్రియల్లో హైదరాబాద్, ఇంకా ఫాలోడ్ బై రంగారెడ్డి. సో మరి ఇక్కడ ఈ డాటాను చూడొచ్చు. నెక్స్ట్ లోయెస్ట్ వచ్చేసి డొమెస్టిక్లో నాగర్ కర్నూల్ ఇంకా మెదక్. అగ్రికల్చర్లో హైదరాబాద్ 0%, నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి 1.3%. ఇండస్ట్రీస్ వచ్చేసి మహబూబాద్ ఇంకా జయశంకర్ భూపాల్పల్లి. మనకి ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పీడిఎఫ్లో చాలా కంటిన్యూ అంటే ఆర్డర్ వైజ్ ఇచ్చినారు.
నేను హైయెస్ట్ లోయెస్ట్ చాలా అనుకొని ఇలా మెన్షన్ చేశాను. ఇఫ్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే యూ క్యాన్ రిఫర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ ఆర్ పీడిఎఫ్. నెక్స్ట్, హైదరాబాద్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డొమెస్టిక్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. మనం ఇంతకుముందు చూసినాం కదా, ఇది పర్సంటేజ్ చూసినాం. ఇప్పుడు నెంబర్ వైజ్ చూస్తే హైదరాబాద్కి డొమెస్టిక్లో ఎక్కువ ఉంది కనెక్షన్స్. నల్గొండ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. Hyderabad has the highest number as well as percentage of industrial and other connections in state. సో నెక్స్ట్ మనం సింగరేణి కాలనీస్ గురించి చూస్తే, సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ SCCL is a coal mining company jointly owned by Government of Telangana and Government of India on 51:49 రేషియో ఈక్విటీ బేసిస్. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి 51 రేషియో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 49 రేషియో. Singareni coal reserves strength across 350 kilometers of Pranahita Godavari Valley of Telangana with proven geological reserves aggregating to 8,791 million tons. SCCL is currently operating 39 mines. ఆ 39 మైన్స్లో 17 ఓపెన్ కాస్ట్, 22 అండర్ గ్రౌండ్ మైన్స్, అది ఇన్ 6 districts of Telangana. It's contributing around 7.5% of country's total production. Further, the Naini coal block is allocated to SCCL in Odisha state. SCCL initiated a development of 234.5 megawatts of solar power plants with 229.5 watts land and 5 megawatts water. ఇప్పుడు మనకి టోటల్ 234.5 మెగావాట్స్లో ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్లో విత్ ఇది ల్యాండ్, ఇది వాటర్. ఓకే, 229.5 వాట్స్ అనేది ల్యాండ్కి యూజ్ చేస్తే 5 మెగావాట్స్ అనేది వాటర్కి కంబైన్ చేస్తే టోటల్ ఏమేంటంటే టు కంప్లీట్ అడిషనల్ 65.5 megawatts by first quarter of 24-25. Company has undertaken several green energy initiatives include a pilot project to convert CO2 to methanol at the STPP plant in Jaipur. ఎక్కడుంది నెక్స్ట్ మన తెలంగాణలో? మంచిర్యాల్, ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బెంగళూరులో ఉన్నది. దిస్ ప్రాజెక్ట్ ఇది ఇంపార్టెంట్, అంటే మనకి ఇక్కడ ఇది CO2 టు మెథనాల్ కన్వర్ట్ చేయడానికి మనకి ప్లాన్స్ ఎక్కడున్నాయి? మంచిర్యాల్లో ఉంది. మనకు ఆప్షన్స్లో ఇవ్వచ్చు కోల్ మైన్స్ ఉన్న ప్లేసెస్లో, వేరే రామగుండం అని, కొత్తగూడెం అని అలా. సో మంచిర్యాల. దిస్ ప్రాజెక్ట్ ఎయిమ్ ఏంటంటే ఫర్ ఏ 500 kg per day కెపాసిటీ అండ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ ఈజ్ అండర్ వే. Additionally, SCCL plans to establish a 1 megawatt or 2.5 megawatt hour battery energy storage system at 28.0 megawatt Mandamari plant lo energy storage system anedi. SCCL also exploring the establishment of a green hydrogen plant on vacant land at RG1 near Ramagundam Fertilizer Corporation Limited, which could be a significant consumer of hydrogen for ammonia production. Telangana possesses significant geothermal resources, particularly in Pagideru region of Manguru near SCCL operations. సో ఇప్పటివరకు మనం చూసింది అంత ఎనర్జీ ఇది. దాంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ అంటూ ఏం లేదు. ఎక్కడైతే నేను హైయెస్ట్ లోయెస్ట్ అది అసెండింగ్ డిసెండింగ్లో రావచ్చు, రాకపోవచ్చు. నెక్స్ట్ సింగరేణి కాలనీస్ యొక్క రేషియో, ఇంకా దానికి సంబంధించి ఇంకేమన్నా. సో వెయిటేజ్ అనేది చాలా తక్కువ అనిపించింది నాకు. సో అందుకే ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఎక్కువ ఏం రాయలేదు. ఇఫ్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దానికి PDF వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ మనం గృహజ్యోతి స్కీమ్ కింద మనం ఎనర్జీ సోర్సెస్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది 200 units పర్ మంత్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి ఇస్తున్నారు గవర్నమెంట్. ఎప్పటి నుంచి అంటే March 2024 నుంచి. ఏమంటే టు ఎలివేట్ ద ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. యాజ్ ఆఫ్ 30 June 2024 అంటే రీసెంట్గా 30 June 2024 ప్రకారం total of 137.43 lakhs zero bills were generated with a totally subsidy amount of rupees 487.93 crore under this scheme.
సో 30 జూన్ 2024 ప్రకారం, మొన్న రీసెంట్ డేటా ప్రకారం 137.43 lakh జీరో బిల్స్ వేర్ జనరేట్ అయినాయి. టోటల్ సబ్సిడీ అమౌంట్ ఆఫ్ ₹487.393 crore అండర్ ది స్కీమ్. రిన్యూవబుల్ ఎనర్జీ డాటా చూసినట్లయితే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ యాజ్ ఆఫ్ 30/6/2024 ఇన్ పర్సెంటేజ్ మనకి ఇక్కడ ఎక్కువగా ఉంది సోలార్ రిన్యూవబుల్ ఎనర్జీలో 62.8, ఫాలోడ్ బై లార్జ్ హైడ్రో, నెక్స్ట్ బయో పవర్, విండ్, స్మాల్ హైడ్రో. ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ మనకి దీనిపైన క్వశ్చన్ ఇచ్చినా కూడా అసెండింగ్ డిసెండింగ్ ఇవ్వచ్చు. సోలార్ గ్రేటర్ దాన్ లార్జ్ హైడ్రో, గ్రేటర్ దాన్ బయో పవర్ అలా. సో ఒకసారి ఆర్డర్ అనేది చూసుకోండి. నెక్స్ట్ రివిజన్ టైంలో చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ సోలార్ పవర్ పాలసీ ప్రకారం ఏంటంటే టు లివరేజ్ ద స్టేట్స్ సిగ్నిఫికెంట్ సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ప్రమోట్ ఏ సస్టైనబుల్ ఫ్యూయల్ మిక్స్. పాలసీ ఎంకరేజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పార్క్స్, fosters public and private investment in solar power generation and supports decentralized and distributed generation. It also emphasizes promoting grid connection and of grid solar applications alongside effective energy conservation measures and supports all technologies for harnessing solar energy. నెక్స్ట్ మనం ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై చూద్దాం. ఇరిగేషన్లో గవర్నమెంట్ ఏమంటే టు క్రియేట్, మనకి ఇరిగేషన్లో చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చినారు, చాలా డ్యామ్స్, రివర్స్ కన్స్ట్రక్షన్ అయినాయి. సో గవర్నమెంట్ ఏంటంటే టు క్రియేట్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్, అప్లాండ్ ఏరియాస్ అండ్ మెయింటైన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ టు ఎన్హాన్స్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పర్ యూనిట్ ఆఫ్ వాటర్ విత్ ఇంక్రీజ్డ్ వాటర్ యూస్ ఎఫిషియన్సీ. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు క్రియేట్ అష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్ అబౌట్ 127.58 lakh acres ఇన్ ద స్టేట్. సెక్టార్ వైజ్ ఇరిగేషన్ పొటెన్షియల్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మేజర్ అంటే ఇరిగేషన్ పొటెన్షియల్ మోర్ దాన్ 25,000 acres ఉంటే దాన్ని మేజర్ అంటారు. మీడియం అంటే ఇరిగేషన్ పొటెన్షియల్ బిట్వీన్ 5,000 to 25,000 acres ఉంటే దాన్ని మీడియం అంటారు. మైనర్ అంటే ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ వాటర్ బాడీస్ పొటెన్షియల్ అప్ టు 5,000 acres ఉంటే మైనర్ అంటారు. స్మాల్ లిఫ్ట్స్ అంటే ఐడిసి స్కీమ్స్ కింద వస్తాయి. సో దీని టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ lakh acresలో ఇంకా పర్సెంటేజెస్లో ఇచ్చినాం. ఎక్కువ పర్సెంటేజ్ కన్జ్యూమ్ చేసింది మేజర్, దాని తర్వాత మైనర్, దాని తర్వాత స్మాల్ లిఫ్ట్స్, ఇంకా మీడియం. సో మనం ఇది పర్సెంటేజ్ వైజ్ ఆర్డర్ చూసుకుందాం. నెక్స్ట్ మనకి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చూసినట్లయితే దీని ఏంటంటే టు అలొకేట్ ఫండ్స్ టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దట్ ప్రామిస్ హయ్యర్ రిటర్న్స్. In line with this goal, the Narayanpet Kodangal Lift Irrigation Scheme is inaugurated by the Honorable CM on 21st February 2024 to provide irrigation facilities to drought-prone areas of Narayanpet district covering Maktal, Narayanpet and Kodangal constituencies. నెక్స్ట్ శానిటేషన్ ఇంకా స్వచ్ఛ తెలంగాణ చూసినట్లయితే దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ ద డిజైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఫర్ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ డ్యూరింగ్ ద సమ్మర్ స్పెషల్ డ్రైవ్ ఫ్రమ్ March 7th to 15th 2024. 99.04% బోర్వెల్ రిపేర్స్ ఉంటే 95.33% ఆఫ్ పైప్ లైన్ రిపేర్స్ వేర్ కంప్లీట్ అయినాయి. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ది డిస్ట్రిక్ట్ వైడ్ రోడ్ డెన్సిటీ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది చూద్దాం. హైదరాబాద్ ఎక్కువ ఉంది, మేడ్చల్, మల్కాజ్గిరి, ఫాలోడ్ బై రంగారెడ్డి, ఇంకా కరీంనగర్ టాప్ 4 ఇవి. లాస్ట్లో ములుగు ఉంది, దానికన్నా ముందు భద్రాద్రి కొత్తగూడెం, దానికన్నా ముందు నాగర్ కర్నూల్. ఇది రోడ్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ రోడ్ డెన్సిటీ. The corporation has implemented IT initiatives such as Intelligent Ticket Issue Machine (ITIMS) and a bus tracking app to enhance service efficiency. TGSRTC plans to introduce 1050 new buses in 2024 with an investment of ₹400 crore. Next, on March 12, 2024, the Honorable CM flagged off the operation of 25 e-Metro Express buses in Hyderabad Twin Cities. TGSRTC is under agreement to deploy 500 city e-buses and 550 intercity e-buses on the gross cost contract model. The deployment of 500 intercity e-buses will be completed by October 2024. Next, vehicle strength in Telangana ఎంత ఉంది? The T-App Folio Mobile is an anywhere anytime online service that provides all 59 services
సో మనకి టీ యాప్ మొబైల్ యాప్ అనేది టీ యాప్ ఫోలియో మొబైల్ అనేది యాప్ అనేది ఎనీ టైమ్ ఆన్లైన్ సర్వీస్. ఇది ఎక్కడున్నా కూడా మొత్తం ఆల్ 59 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది వితౌట్ విజిటింగ్ ఆర్టీఏ. ఆర్టీఏ అంటే ఏంటి? రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీసెస్. ఇదేంటి? ఎలోస్ ఆన్లైన్ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్ కూడా ఇవి ఈ టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్. ఓకే, నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ చూద్దాం. ఫ్రీ ట్రావెల్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ బస్సెస్ ఫర్ ఉమెన్. రీసెంట్గా మనకి సీఎం స్టార్ట్ చేసినారు కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఈ ఫ్రీ బస్సెస్ అనేది. సో ఇది ఏం ఆఫర్ చేస్తుందో ఎవరికి చూద్దాం. ఆఫర్స్ బస్ ట్రావెల్ టు గర్ల్స్, ఉమెన్ అండ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ హు ఆర్ డొమిసైల్స్ ఆఫ్ తెలంగాణ. స్కీమ్ ఏంటంటే ఎలౌస్ దెమ్ టు ట్రావెల్ ఫ్రీలీ ఇన్ డిస్టిక్ ఆర్డినరీ, పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు, డిస్టిక్ ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ అండ్ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్ ఆపరేటెడ్ బై తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 9th December 2023. దీన్ని అప్పుడు మనకి స్టార్ట్ చేసింది నిఖత్ జరీన్. ఫస్ట్ టికెట్ ఐడియా ఉందా? నెక్స్ట్ 30th June 2024 అప్పుడు ఏ టోటల్ ఈ డేటా 30th June 2024 ప్రకారం ఏ టోటల్ ఆఫ్ 62.13 crore ఉమెన్ ప్యాసింజర్స్ అవైల్డ్ మహాలక్ష్మి స్కీమ్. అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ మెట్రో రైల్. ఈ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ చూసినట్లయితే మనం హైదరాబాద్ మెట్రో రైలు మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన నా ప్రీవియస్ క్లాస్లో. ఇఫ్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ హ్యాడ్ క్రాస్డ్ 25 million passenger traffic డ్యూరింగ్ 23-24 and expanded its operations to 67 domestic and 20 international destinations. Hyderabad Airport was awarded to second place for punctuality in the global and large airports categories in 23. సో మనకి ఎగ్జామ్లో ఒకవేళ దీని గురించి ఇచ్చినప్పుడు అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్ థర్డ్ అని చేంజ్ చేసి ఇవ్వచ్చు. సో సెకండ్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంకరేజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్స్ టు అడ్వాన్స్ ద స్టేట్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఈస్ బీయింగ్ సెటప్ ఇన్ వికారాబాద్ డిస్టిక్. And government transferred 1,174 hectares of forest land to the Indian Navy in Damagudam Reserve Forest area near Pudur village. The establishment of this VLF center by 2027 will enhance the strategic importance of Telangana for communication system of Indian Navy. నెక్స్ట్ డిజిటల్ తెలంగాణ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లేసెస్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ డిజిటల్ తెలంగాణ ప్రోగ్రామ్ విచ్ ఫంక్షన్స్ ఇన్ లైన్ విత్ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్. దిస్ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ అడిక్వేట్ డిజిటల్ ఫెసిలిటీస్ టు ఆల్ ద సిటిజన్స్. ద ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద సిస్టా గ్రూప్ సైన్డ్ MOU రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ 100-member advanced center for digital design and construction project management at Hyderabad during the World Economic Forum annual meeting 2024 in Davos. నెక్స్ట్ సాగుబాగు 2.0 చూద్దాం. ఇది సాగుబాగుది ఎక్స్టెండే దాని 2.0. ఇదేంటో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ద సాగుబాగు ప్రాజెక్ట్ త్రూ సాగుబాగు 2.0 ఆఫ్టర్ పబ్లిషింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంపానల్మెంట్. ఏ టెక్నికల్ డిస్కషన్ సెషన్ రిగార్డింగ్ ద అగ్రిటెక్స్ empanelment for the program's implementation was held in February 2024. Government aimed to revolutionize the agricultural sector by adopting AI-based technologies for sustainable and efficient farming methods and seeking funding from various startups, PSUs and trusts etc. Next, drone framework చూద్దాం. Government of Telangana is actively promoting a vibrant drone ecosystem centered around Telangana Drone City, which aims to become India's premier unmanned aerial vehicle test and business hub. Additionally, Indian Farmers Fertilizer Cooperative Limited and Maurat Drones have teamed up to offer drone as a service in Telangana, targeting a service 5 lakh acres of farmland and promote rural entrepreneurship. సో ఇది మనకి సెక్షన్ 4లో ఉన్న ఇన్ఫర్మేషన్. మనకి ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ అనేది మనకి సెక్షన్ 5లో ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్లో ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఉంది సెక్షన్ 6, అది గవర్నెన్స్. సో ఈ సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 చూసినట్లయితే మొత్తం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కవర్ అయిపోతుంది. నాతో పాటు మీరు కూడా నా వీడియోస్ చూసినట్లయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంప్లీట్ చేస్తారు.
అండ్ మీకు కూడా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఒకవేళ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.